In last class, workbook part is completed. No? Now you take activity book. Activity book తీసుకోండి. తీసుకున్నారా? First of all, page number 44. Workbook page number 44. Sorry, activity book page number 44 nana. Read the time and paste the corresponding clock sticker. సో కింద మనకు టైం ఇచ్చారు. ఆ టైంని చూసుకొని ఆ క్లాక్ ఉన్న పిక్చర్ను అక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, మీకు వర్క్బుక్లో మనం చేసాం కదా. 10:06 మీన్స్ వాట్? 6:10. 2:30 మీన్స్ 2:30. 20:08. 20 minutes ఉంది 8 కావడానికి. దట్ మీనింగ్ ఈజ్ వాట్? 7:40. సో దట్ స్టిక్కర్స్ హ్యావింగ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ బుక్. మీకు బ్యాక్ సైడ్లో స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద గివెన్ టైమ్ అండ్ డ్రా ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్. సో ఇక్కడ మిమ్మల్ని క్లాక్ హ్యాండ్స్ని డ్రా చేయమన్నాను. ఫస్ట్ వన్ 3:15. 3:15. That meaning is what? 3:15. 3/4 means 45 minutes. So past అంటే అయిపోయింది. 11:45. 11:45 ను డ్రా చేయండి హ్యాండ్స్ ని. నెక్స్ట్ 10 to 4. 10 to 4 అంటే 10 minutes ఉంది 4 కావడానికి. సో అంటే 4 కాలేదు ఇంకా. అంటే టైం ఎంత అయినట్లు? 3:50. 3:50 టైం అయినట్లు. ఓకే, నెక్స్ట్ 9:50 టైం అక్కడే ఇచ్చేసాను నాన్న. సో ఇప్పుడు అక్కడ ఉన్న టైం చూసి మీరు హ్యాండ్స్ని డ్రా చేయాలి. ఓకే, ఇన్ యువర్ బుక్ హ్యాండ్ క్లాక్స్లో మీ బుక్లో క్లాక్స్ కనబడుతున్నాయి. సో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3:15. దట్ మీనింగ్ ఇస్ వాట్? 11:45. సో నౌ we want to draw hands in this clock. 11:45. సో 11:45 అంటే అవర్స్ అంటే ఎక్కడ ఉంటుంది? నియర్ టు 12. 12 కు దగ్గరగా ఉంటుంది. అవునా? 45 మీన్స్ సో వేర్ అన్నా మినిట్స్ అండ్ ఎక్కడ ఉంటుంది? సో 5 టేబుల్ ఇక్కడ ఉంది 45. చూడండి 5 టేబుల్ ఎక్కడ ఉంది? 45 9 లో ఉంది. సో like this 11:45. okay, next 10 to 4. that meaning is what nana? 10 minutes undi 4 కావడానికి. that's time is 3:50. that's time is 3:50. 3:50 అంటే 3 అవర్స్ అంటే ఎక్కడ ఉంటుంది? నియర్ టు 4. 4 కు దగ్గరగా ఉంటుంది. 50 means okay 3:50. like this we want to draw the hands. ఇలా డ్రా చేసుకోవాలి. next 9:50. so 9:50 means that one near to 10. okay, like this nana. please draw in your book. okay, so next one, clock 1 shows the starting time of an activity and clock 2 shows the finishing time. how many minutes have passed? ఇక్కడ మీకు 2 clocks ఇచ్చారు. ఓ దాంట్లో స్టార్టింగ్ టైం ఇచ్చారు, ఒక దాంట్లో ఫినిషింగ్ టైం ఇచ్చారు. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ టైం? సో ఆ 2 క్లాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూరేషన్ ఎంత ఉంది టైంని మనం చెప్పమంటున్నారు. ఓకేనా? సి okay, first one 4:50.
15. Second one, 5, 10. So this one is 4:15. This is 5:10. So what is the duration of these two clocks? ఈ two clocks మధ్యలో టైం ఎంత అయింది? This is the starting time, this is the finishing time. సో ఏం చేస్తాము ఇక్కడ మనము సబ్ట్రాక్ట్ చేయాలి. ఫినిషింగ్ టైంలో నుంచి స్టార్టింగ్ టైంని సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న డ్యూరేషన్ ఏంటో తెలుస్తుంది నాన్న. సో డ్యూరేషన్లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనం. చూడండి, ఫస్ట్ వన్ 5:10. ఎందుకు తీసుకున్నాం? ఫినిషింగ్ టైం, ఇది అయిపోయిన టైం, అది అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్ టైం 4:15. చూడండి, 10 నుంచి మనకు 15 సబ్ట్రాక్ట్ కాదు. ఏం చేస్తాను? బోరోయింగ్ తీసుకోవాలి. మీకు చెప్పాను టైంలో బోరోయింగ్, అవర్స్ నుండి బోరోయింగ్ తీసుకుంటున్నామంటే మినిట్స్కి ఎన్ని ఇస్తుంది? 1 అవర్ ఇచ్చిందంటే 60 మినిట్స్ ఇచ్చినట్లు అది. ఓకే, 60 ఇస్తుంది అంటే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? 70 మినిట్స్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 10 ఉన్నాయి కదా మన దగ్గర, అది 60 ఇచ్చింది. ఏమైంది నాన్న? 70. 0 నుంచి 5 పోతే పోదు, బోరోయింగ్ 10. 10 నుంచి 5 పోతే 5. 6 నుంచి 1 పోతే 5. ఈ 5 మనకు 1 అవర్ బోరోయింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 4 మాత్రమే ఉంటుంది. సో 4 నుంచి 4 పోతే 0. ద టైం డ్యూరేషన్ ఈస్ 55 మినిట్స్. ఓకే, ఇది రఫ్ లో ఉండాలన్నా. ప్లీజ్ నోట్ దట్ నాన్న. నెక్స్ట్ వన్, $6:20. $9:30. 6:20. So what is the duration of these two timings? చూడండి, సో ఫినిషింగ్ టైం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ టైం. సో 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 2 కట్ చేస్తే 1, 9 నుంచి 6 కట్ చేస్తే 3. So 3 hours 10 minutes. So the time duration is 3 hours 10 minutes nana. Okay, page number 45 chudani. The clock shows the time Vinil finished the drive to his village on Saturday afternoon. If Vinil started the drive on Saturday at 10:15 a.m., how long did he drive? So, ikkada chudandi, the clock shows the time Vinil finished the drive to his village on Saturday afternoon. Saturday afternoon akkada finish ayindandi nana, first finish ayindani cheptunnadu. Ikkada ఏ క్లాక్ అయితే చూపిస్తున్నాడో that one finishing time. Okay, next, if Vinil started the drive on Saturday at 10:15 కి స్టార్ట్ చేశాడు అతను. సో మనం ఫినిషింగ్ టైం ఇచ్చాడు, స్టార్టింగ్ టైం ఇచ్చాడు. సో హౌ లాంగ్ డిడ్ హీ డ్రైవ్? ఎంత టైం అతను డ్రైవ్ చేశాడు? ఎంత టైం చేశాడు? ఇక్కడ ఏం చూపిస్తుంది క్లాక్? మీకు క్లాక్లో ఉన్న టైం చెప్పండి నాకు ఫస్ట్. 3:30 PM ఆర్ 15:30. మీ క్లాక్ డౌన్లో ఇలా ఉంది అన్న బాక్స్, అక్కడ నోట్ చేసుకోండి. 3:30 PM ఆర్ 15:30.
ఎందుకంటే 3:30ని 24 అవర్స్ క్లాక్లోకి మార్చాను ఇక్కడ నేను. అర్థమైందా? 3:30ని 24 అవర్స్ క్లాక్లోకి మార్చేశాను. ఓకే. సో ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మనకు ఫస్ట్ ఫినిషింగ్ టైం ఏం చూపిస్తుంది? 15:30. సో స్టార్టింగ్ టైం 10:15. ఓకే. సో 30లో నుంచి 15 కట్ చేసానా? 15. నెక్స్ట్ 5:0. సో అతను ఎంత టైం డ్రైవ్ చేశాడు? 5 hours 15 minutes డ్రైవ్ చేశాడు. 5 hours 15 minutes. That one you want to write down. 5 hours 15 minutes. Okay, this is the duration. In the time athan drive chesadu. Okay, next problem. Virat's cricket practice began at 9:15 am. 9:15 ki practice cheyadam start chesadu. It lasted for 3 hours 10 minutes. At what time did the practice end? Draw the time on the given clock. So ఇక్కడ ఏం చేశాడు? 9:15 కి స్టార్ట్ చేశాడు. అతను 3 hours 10 minutes ప్రాక్టీస్ చేశాడంట నాన్న. సో at what time did the practice end? Draw the time on the given clock. సో ఇక్కడ మనకు డ్యూరేషన్ వాడే ఇచ్చేసాడు. స్టార్టింగ్ టైం ఇచ్చారు, డ్యూరేషన్ ఇచ్చారు. సో ఎండింగ్ టైం ని మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో we want to the addition కదా ఇక్కడ చేయాల్సింది. స్టార్టింగ్ టైం 9:15. సో ఎంత టైం తీసుకున్నాడు అతను ప్రాక్టీస్ కి? 3 hours 10 minutes ప్రాక్టీస్ కి టైం తీసుకున్నాడు అన్న. యాడ్ సో 25 minutes, 12 hours 25 minutes అయింది టైం అతనికి కంప్లీట్ అయ్యేసరికి. సో దట్ వన్ ఈజ్ PM నో. PM. సో ప్లీజ్ క్లాక్లో హ్యాండ్స్ నోట్ చేసుకున్నానా? మీకు డౌన్ ఇలా ఇచ్చారు కదా. సో ప్లీజ్ నోట్ ద టైం దేర్. minutes. Please draw like that. 12 ki side maniko hours and minutes and 5 దగ్గర ఉండాలి. 12:25 కి క్లాక్ అలా చూపించండి అన్న. నెక్స్ట్ seen down. These clocks show when the first four boat rides begin at an amusement park if the time between rides stay the same. Draw the time on the last clock to show the time of the next boat ride. So ఇక్కడ ఏమవుతుంది? అమ్యూజ్మెంట్ పార్క్ లో బోట్స్ రైడ్ కి వెళ్తున్నాయన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ అబ్జర్వ్ ద టైమ్స్. ఆ టైమ్స్ అంటే అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ బోట్ ఏ టైంకి వెళ్తుంది అంటున్నాడు. ఫస్ట్ బోట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? 9 o'clock స్టార్ట్ అయింది కదా. 9 కి స్టార్ట్ అయింది ఫస్ట్ బోట్. సెకండ్ బోట్ టైమింగ్ చూడండి.
9:45. Third boat 10:30. So first you observe these three timings nana. Ee three timings ni observe cheyandi. First one 9, second one 9:45. Ante so ee time ki duration ఎంత ఉంది? ఈ two timings కి 45 minutes ఉంది. 45 minutes. Next 9:45 to 10:30 how much duration? 45 minutes only. Okay. సో మనకు అర్థమైపోయింది అంటే 45 minutes తో ఒక్కొక్క బోట్ బయలుదేరుతుంది. సో ఇప్పుడు 10:30కి 45 minutes యాడ్ చేస్తే నెక్స్ట్ బోటింగ్ టైం వచ్చేస్తుంది. ఓకే 10:30కి 45 minutes యాడ్ చేయండి. ఏమొచ్చింది 10:75 but 10:75 time is not there now. So 75 minutes ని we convert to hours. 16 తీసేసుకోండి. ఏం వస్తుంది అప్పుడు ఇక్కడ 15 వస్తుంది. అంటే ఆ 1 అవర్ ఇక్కడ యాడ్ చేసుకుంటే 11:15 ఏమొస్తుంది నాన్న 11:15 వస్తుంది. సో నెక్స్ట్ బోట్ స్టార్ట్ అట్ 11:15 కి నెక్స్ట్ బోట్ స్టార్ట్ అవుతుంది. Are you understand? సో ఇప్పుడు మనకు లాస్ట్ క్లాక్ ఇచ్చారు కదా ఆ క్లాక్ చూడండి. చూడండి సో ఏమొచ్చింది మనకు టైమింగ్ 11:15. ప్లీజ్ డ్రా దట్ క్లాక్ హ్యాండ్స్ నన్న లాస్ట్ క్లాక్ లో డ్రా చేసేయండి. నెక్స్ట్ వన్ answer the given questions by observing the below calendar. ఇక్కడ మీకు క్యాలెండర్ ఇచ్చారు చూసారా? క్యాలెండర్ మీకు కనపడుతుందనా? సో దట్ క్యాలెండర్ బేస్ చేసుకొని మీకు అక్కడ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసేయండి. ఓకే దట్ వన్ టు యువర్ సెల్ఫ్. నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 46. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ డ్యూరేషన్స్ అడిగాడు, స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం ఇచ్చారు. సో బిఫోర్ మనం చేసాం కదా అలా. హౌ మెనీ మినిట్స్ డిడ్ అశోక్ టేక్ టు రీచ్ హిస్ ఆఫీస్? సో స్టార్టింగ్ టైం. సో వాట్ ద టైం? ప్లీజ్ అబ్జర్వ్ ద క్లాక్ nana. So starting time is 8:45. Okay, please enter the time under the clock. Clock కింద ఆ టైం ని నోట్ చేయండి ప్లీజ్. ఇక్కడ మీ క్లాక్ కనపడుతుంది కదా, ఈ క్లాక్ కింద మీరు నోట్ చేయండి, టైమింగ్ ని నోట్ చేయండి. సో నెక్స్ట్ ఎండింగ్ టైం. ఎండింగ్ టైం ఇస్ వాట్? 9. Ending time 9:40. Okay, this is the starting time, this is the ending time. So what's the time duration here? ఇక్కడ ఏ డ్యూరేషన్ చూడండి. సో మనకి ఏం చెప్పాము, మీకు ఇక్కడ ఖాళీగా ప్లేస్ ఉంటుందన్న అక్కడ మాత్రం నోట్ చేసుకోండి సబ్ట్రాక్షన్. ఎండింగ్ టైం 9:40, స్టార్టింగ్ టైం 8:45. Please do this subtraction. Subtraction nana 40 నుంచి 45 సబ్ట్రాక్ట్ కాదు. ఏం చేస్తాం, బోరోయింగ్ తీసుకున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇది 60 వస్తుంది మనకి బోరోయింగ్ అంటే. ఇప్పుడు ఇక్కడ 8 అవర్స్ ఉంటాయి, 1 అవర్ ఇచ్చేసింది కదా. సో 60 + 40 హౌ మచ్? 105. You do
యాడ్ చేస్తే మనకు 100 వచ్చింది. సారీ, 100లో నుంచి 45 సబ్ట్రాక్షన్ చేయండి. 0 నుంచి 5 పోతే పోదు, బారోయింగ్. సో అప్పుడు 5 అవుతుంది. సో 0 ఏమవుతుంది, 9 అవుతుంది. 9లో నుంచి 4 పోతే 5. సో 55 మినిట్స్ పట్టింది అతనికి. 8:45కు స్టార్ట్ అయితే 9:40కి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. సో ఎంత టైం పట్టిందండి, 55 మినిట్స్ పట్టింది. దిస్ వన్ యూ నోట్ అట్ ద సైడ్. ఆ సైడ్ నోట్ చేసుకోండి. మీకు అక్కడ స్పేస్ ఉంది చూడండి, అక్కడ నోట్ చేసుకొని దాని కింద నోట్ చేసుకోండి 55 మినిట్స్. ఓకే, నెక్స్ట్ వన్. How much time did it take for Nandini to make 2 big chains? సో ఆ చైన్ తయారు చేయడానికి ఆమెకు ఎంత టైం పట్టింది? సో ఫస్ట్ స్టార్టింగ్ టైం 4:20, స్టార్టింగ్ టైం 4:20 అండ్ ఎండింగ్ టైం 4:50. చూడండి, 4:50 ఎండింగ్ టైం, నాట్ 5:50, 4:50 ఓన్లీ. సో నౌ దట్ వన్ యూ వాంట్ టు డూ దట్ సైడ్. ఆ సైడ్ నోట్ చేసుకోండి. First one, ending time. So how much? 4:50. Starting time 4:20. 0. 5 నుంచి 2 కట్ చేసి 3. 4 నుంచి 4 కట్ చేసి 0. So that answer 30 minutes. Okay, 30 minutes. Please enter that. Next one. Rajni baked a cake. How much time did she take to bake the cake? So starting time 6:10 కి స్టార్ట్ చేసింది నాన్న, 7 o'clock కి కంప్లీట్ అయింది. సో how much time that one? So ending time what there? 7 o'clock. So starting time 6:10. చూడండి, సో ఇక్కడ నుంచి మనకి 10 అనేది కట్టుకోవాలి. We want to take borrowing from 7. 1 hour నుంచి borrowing వస్తే ఏమొస్తుంది మనకు 60 వస్తుంది. సో హియర్ 6. 60 నుంచి 10 కట్ చేస్తే 50. సో 6 నుంచి 6 కట్ చేస్తే 0. సో 50 మినిట్స్ కేక్ తయారు చేయడానికి 50 మినిట్స్ టైం పట్టింది నాన్న. ఓకే, నెక్స్ట్ వన్. Vinod wants to play for exactly 1 hour 30 minutes. ఇక్కడ మనకు డ్యూరేషన్ ఇచ్చారు. స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం కాదు, ఎండింగ్ టైం ఇచ్చారు, డ్యూరేషన్ ఇచ్చారు. At what time should he stop the game? So starting time is given. So ending time is not given here. సో డ్యూరేషన్ మనం కనుక్కునే డ్యూరేషన్ అతనే ఇచ్చేసాడు, ఆన్సర్ మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఎండింగ్ టైం ఏంటో మనల్ని కనుక్కోమంటున్నారు. సో స్టార్టింగ్ టైం ఈజ్ వాట్ దేర్ 6:20. స్టార్టింగ్ టైం 6:29. సో డ్యూరేషన్ ఈజ్ వాట్ 1 hour 30 minutes అన్నాడంట. ఓకే, సో ఏ టైం కంప్లీట్ అయినప్పుడు డ్యూరేషన్ ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాలి ఎండింగ్ టైం అంటే we want to do the addition. Starting time ending time ఇచ్చి డ్యూరేషన్ కనుక్కోమన్నప్పుడు we want to do the subtraction. 0 5 6 plus 1 7. 7:50కి కంప్లీట్ అయింది. ఓకే, సో అక్కడ మీ క్లాక్ ఇచ్చారు చూడండి అన్న, ఆ క్లాక్ లో హ్యాండ్స్ డ్రా చేయాలి. They're having clock, no? So 7:50. 7:50 means that one near to 8. Like this you draw the hands there. Okay, your box down lo icharu, there also you mention 7:50.
ఓకేనా? సో డూ దట్.